నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో ఇసుక వాహనాలను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఇసుక రీచ్ నుండి భారీ వాహనాలు తమ గ్రామంలో నుండి వెళ్తున్నాయని, దాని ద్వారా రహదారులు దెబ్బతింటున్నాయని వారు తెలియజేశారు. స్థానికుల ఆందోళనతో సుమారు 150 వాహనాలు నిలిచిపోయాయి. తమ గ్రామం గుండా వెళుతున్న ఇసుక లారీల ద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని నెల్లూరు రూరల్ మండలంలోని కోడూరుపాడు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. స్థానిక వైసీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి కార్పొరేటర్ నాగరాజుతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఇసుక లారీలను నిలిపివేశారు. దీంతో సుమారు 150 వాహనాలు నిలిచిపోయాయి. పల్లెపాడు ఇసుక రీచ్ నుండి తమ గ్రామం ద్వారా రోజు వందలాది లారీలు అధిక ఇసుక లోడుతో ప్రయాణిస్తున్నాయని, తద్వారా రోడ్లు ధ్వంసమవుతున్నాయని చెప్పారు. విషయం తెలుసుకున్న రీచ్ నిర్వాహకులు అక్కడకు చేరుకోగా వైసీపీ నేత కమలాకర్ రెడ్డి వారిని ప్రశ్నించారు. భారీ వాహనాలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, దానికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. కోడూరుపాడు మీదుగా వాహనాలు వెళ్లేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందని హెడ్ ఆఫీస్ నుంచి ఏముంది జరిగేది ఇదే జరిగేదా? ఏముంది బళ్ళు లేకుండా 7 నుంచో కిలోమీటర్ రాకుండా ఇదిగో 7 నుంచో కిలోమీటర్ రాకుండా ఇంకేం మా ఫోటోలు తీసుకో ఏమవుతుంది? నాకేమవుతుంది భయపడేది పొరపాటు లేకుండా చేస్తున్నారు.